వేసవి కాలంలో శరీరాన్ని డిహైడ్రేషన్కి దూరంగా ఉంచడంతో పాటు తక్షణ శక్తిని అందించడంలో చెరుకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అన్ని కాలాల్లో చెరుకు రసం అందుబాటులో ఉన్నప్పటికీ వేసవిలో భారీ డిమాండ్ ఉంటుంది. చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో దీనిని తాగడం ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వేసవికాలం వచ్చేసింది. సూర్యుడు స్ట్రా వేసుకొని శక్తినంతా పీల్చేస్తున్నాడా అన్నంతలా అయితే బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. అయితే ఈ వేసవి కాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి పళ్ళ రసాల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. అయితే పళ్ళ రసాలతో పాటు చెరుకు రసాన్ని తాగినా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే వేసవి కాలంలో చెరుకు రసానికి భారీగా డిమాండ్ ఉంటుంది అని చెప్పొచ్చు. చెరుకు రసం తాగడం వల్ల కేవలం డీహైడ్రేషన్ నుండి విముక్తి పొందడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. శరీరానికి వెంటనే శక్తిని అందించడంలో చెరుకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. చెరుకు రసంలో న్యాచురల్ షుగర్ ఉంటుంది. దీనివల్ల అలసటగా ఉన్నప్పుడు తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది. అయితే ఎండలో ఎక్కువగా తిరిగి వచ్చినప్పుడు కూడా బాడీకి వెంటనే హైడ్రేషన్ అందించడంలో కూడా చెరుకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా చెరుకు రసం కీలక పాత్ర అని చెప్పొచ్చు. పేగులు బాగా పనిచేయడానికి ఈ చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటు కాలేయ ఆరోగ్యానికి కూడా చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఎవరికైనా పచ్చకామెర్లు వచ్చినప్పుడు ఈ చెరుకు రసాన్ని తాగిపిస్తూ ఉంటారు. దీంతోపాటు చర్మ ఆరోగ్యానికి కూడా చెరుకు రసం ఎంతోగానో ఉపయోగపడుతుంది. చర్మాన్ని క్లీన్గా గ్లోగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. దీంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా చెరుకు రసంది కీలక పాత్ర అని చెప్పొచ్చు. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాస్త చెరుకు రసాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వారు ఎవరైనా కూడా ఈ చెరుకు రసాన్ని పిల్లల నుండి పెద్దల వరకు కూడా ప్రతిరోజు తాగినా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అయితే లభిస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, చెరుకు రసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీరు రోజు తాగుతుంటారు, ఏం చేస్తూ ఉంటారు? ఎండాకాలం వచ్చేసింది కదా. ఇక్కడ మేము పని చేస్తామమ్మా, డైలీ వర్క్ చేస్తాం. మేము అప్పుడప్పుడు తాగుతాము, కానీ దీనివల్ల ఆరోగ్యం కట్టక బాగుంటుంది. ఎక్కువ శాతం తాగితే మంచిది. ఇక్కడ మనతో పాటు తయారీదారులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు తయారు చేస్తున్నారు కదా చెరుకు రసము, ఏ విధంగా తయారు చేస్తారు? దీన్ని ఎన్ని ఫ్లేవర్స్లో తయారు చేస్తూ ఉంటారు? అల్లం పెడతాం మేడం, నిమ్మకాయ పెడతాము, ఫ్రిడ్జ్లో కూల్ పెడతాము, ఐస్ వేయము, కూల్ పెట్టి స్టార్ట్ చేసి జ్యూస్ పట్టి ఇచ్చేస్తాం. ఓకే, ఎక్కువగా ఏది తాగుతుంటారు? అల్లం నిమ్మకాయ రెండు పెట్టుకొని తాగుతారు. ఓకే, ఇప్పుడు ధర ఎలా ఉంది? ప్రజెంట్ వేసవి కాలంలో ధర పెరుగుతుంది ఏమైనా? పెరుగుతుంది మేడం, కొద్దిగా పెరుగుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంట్? జూన్ దాకా నడుస్తుంది మేడం మంచిగా. అంటే ఎంత అమ్ముతున్నారు? ఒక గ్లాస్ కి ఎంత పడుతుంది? ఒకటి 30 మేడం. 30 పడుతుందా? ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వేసవి కాలంలో నార్మల్గా శరీరానికి చల్లదనాన్ని అందించడానికి కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగుతుంటారు. సో ఇది తాగడం చాలా హెల్దీ కదా, ఏం చెప్తారు? మీరు రోజు తాగుతుంటారు? కూల్ డ్రింక్స్ తాగడం కంటే చెరుకు రసం చాలా బెటర్ అండి. అన్నం మరుగుదల బాగుంటుంది. చెరుకు రసం తీసుకోవడం వల్ల చల్లగా ఉంటుంది మేడం. ఎండాకాలంలో చల్లగా కూలింగ్ ఉంటుంది, బాడీ కూలింగ్ అవుతుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. చూడొచ్చు. అయితే ఏవైతే మనము వేసవి కాలంలో ఎక్కువగా కూడా శీతల పానీయాలను తాగుతుంటారు, అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇవి సహజ సిద్ధంగా తయారయ్యేటువంటి జ్యూసులు కాబట్టి వీటిని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో చెరుకు రసాన్ని తాగడానికి అయితే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వేసవి సమీపించడం, మార్చిలోనే ఎండలు మండిపోతుండడంతో కూడా చెరుకు రసానికి డిమాండ్ పెరుగుందని విక్రేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV.